సినిమాలలో చూసేది అప్పుడప్పుడు నిజ జీవితంలో జరుగుతుంటాయి. ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక మహిళ తన కొడుకుని గుద్దేసి చంపేసి వెళ్ళిపోయినటువంటి, అంటే హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించినటువంటి కేసులో కొన్ని నెలల క్రితం జరిగింది. పోలీసులు ఆ కేసుని హిట్ అండ్ రన్ కింద క్లోజ్ చేశారు 2024లో. ఫైనల్ రిపోర్ట్ కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. అయితే తన కొడుకు చనిపోయిన తర్వాత ఆమె వదిలిపెట్టలేదు. పోలీసులు దారిని పోయే కేసు కింద వదిలేస్తే ఆమె సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించింది. యాక్సిడెంట్ సైట్ ఏరియాలో ఉన్న అన్నిటినీ చెక్ చేసింది. పోలీసులు చేయాల్సిన పని ఆవిడ చేసింది. చివరికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఫర్దర్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. చివరికి కొన్ని నెలల తర్వాత ఆమె ఆ వాహన యజమానిని పట్టుకుంది. పోలీసులకి ఇప్పుడు సమాచారం అందిస్తే పోలీసులు సిగ్గుతో తల వంచుకుని ఇప్పుడు ఆ కేసులో ఫర్దర్ స్టెప్ ముందుకెళ్తామంటూ కోర్టుకి పర్మిషన్ అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.